మిథున రాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారిక విషయాల్లో ఒప్పందాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. దూరపు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో క్రమేపీ విస్తరణలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి అంశాల కోసము ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో మీరు అందరికంటే వేగంగా స్పందించటం, భిన్నంగా ఆలోచించటం, నవీన పద్ధతులను అవలంబిస్తూ మీరు ఉన్నత స్థాయికి చేరేటటువంటి ప్రయత్నాలు చేస్తుండాలి. తద్వారా మీ శ్రమ ఫలిస్తుంది. మీ కృషికి తగినటువంటి శుభ ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ప్రారంభంలో కొంత శ్రమాధిక్యత కనిపిస్తూ ఉంది. స్నేహితులతో బంధువులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. గొడవలు ఇతరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు కలగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసుకోవటం, దుర్గా కవచమును పారాయణం చేసుకోవటం విశేష శుభాలను కలగచేస్తుంది. వీలైతే కనుక గోసేవ చేసుకోవటం, గోవులకు గ్రాసమును అందించేటటువంటి ప్రయత్నం చేయండి.